వర్షాకాలంలో ఆహార పదార్థాలు బూజు పట్టకూడదంటే జస్ట్ ఇలా చేయండి. అదేలానో వీడియోలో చూసేద్దాం. వానాకాలం గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఈ తేమ కారణంగా పలు రకాల ఆహార పదార్థాలు బూజు పడుతూ ఉంటాయి. అలా జరగొద్దంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. వర్షాకాలం అంటే చాలా మందికి ఇష్టం. చిరుజల్లులు పులకరింతతో తడిసి ముద్దవుతుంటారు. అయితే వర్షాకాలం వానలు మాత్రమే కాదు, పలు రకాల సమస్యలను కూడా వెంట పెట్టుకొస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో తడిదనం, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వంటగదిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు, స్నాక్స్ బూజు పట్టి పాడవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని నిల్వ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. అధిక నీటి వినియోగం, తడిదనం వల్ల వంటింట్లో వాతావరణం ఎప్పుడు తేమగా ఉంటుంది. దీంతో క్రిములు, ఫంగస్ వంటివి వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిల్వ చేసే పదార్థాలు, నిత్యావసర సరుకుల్ని తేమ లేని చోట భద్రపరచాలి. అలాగే తేమ చేరకుండా మధ్య మధ్యలో కప్బోర్డు మూలల్లో సిలికాజిల్ ప్యాకెట్లను ఉంచాలి. పప్పులు, ధాన్యాలు, మసాలాలు వంటి ఫుడ్ ఐటమ్స్ ని ఇంటికి తెచ్చాక బాగా ఎండబెట్టి స్టోర్ చేయటం కొంతమందికి అలవాటు. అయితే ఆ సీజన్ లో వాతావరణంలోని తేమ ఆ పదార్థాలపైకి చేరి అవి మరింత మెత్తబడే అవకాశం ఉంటుంది. ఫలితంగా అవి త్వరగా పాడవుతాయి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా వాటిని బాగా వేయించటం లేదా ఓవెన్ లో వేడి చేసి చల్లారిన తర్వాత గాలి చొరబడిన గాజు డబ్బాల్లో భద్రపరచడం మంచిదని సూచిస్తున్నారు. తేమకు ఉప్పు, పంచదార వంటి పదార్థాలు గట్టిపడతాయి. కాబట్టి ఈ రెండు కలగలిసిన స్నాక్స్ ని ఒకే జార్లో నిల్వ చేయకుండా విడివిడిగా భద్రపరచడం వల్ల రుచి కోల్పోకుండా, మెత్తబడకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే తినిగా మిగిలిన చపాతీలు, వేపులను అల్యూమినియం ఫాయిల్స్ లో ప్యాక్ చేసి నిల్వ చేయడం వల్ల వాటి రుచి కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక బయట నుంచి కొని తెచ్చుకున్న స్నాక్స్ చాలా వరకు ప్యాకెట్లలో నిల్వ చేస్తారు. అయితే వీటిని ఒక్కసారి తెరిచాక వాటిని అలాగే వదిలేస్తే అవి మెత్తగా అయిపోతాయి. కొన్ని స్నాక్ ఐటమ్స్ బూజు పడతాయి కూడా. కాబట్టి స్నాక్స్ ఇంట్లో చేసినా, బయట నుంచి కొని తెచ్చుకున్న గాలి చొరబడిన గాజు కంటైనర్లో నిల్వ చేయడం మంచిది. గోధుమ పిండి, శనగపిండి వంటి వాటికి తేమ తగిలితే పాడవుతాయి. కాబట్టి వాటిని గాలి చొరబడిన గాజు సీసాల భద్రపరిచి అందులో కొన్ని బిర్యానీ ఆకులను వేయడం ద్వారా ఈ ఆకులు ఏమాత్రం తేమ ఉన్నా పీల్చేసుకుంటాయి. ఇక బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాలను కూడా గాలి చొరబడిన డబ్బాలు నిల్వ చేయాలి. అలాగే వాటిలో కొన్ని వేపాకులు వేయటం మంచిది. నట్స్, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని గాలి చొరబడిన పొడిగా ఉండే గాజు జార్లలో నిల్వ చేయాలి. ఒకవేళ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలనుకుంటే జిప్ లాక్ బ్యాగుల్లో వేసి ఫ్రిడ్జ్ కి దగ్గరగా పెట్టుకోవచ్చు.